సో ఈ నామజపంతో మీరు అనుకుంటున్న కోరిక ఏదైనా కూడా నెరవేర్చుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. మీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా దానికి తగ్గ సొల్యూషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ నామజపంతో మీరు అనుకుంటున్న కోరిక ఏదైనా కూడా నెరవేర్చుకోవచ్చు. బట్ దీనికన్నా ముందు చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటి అంటే, ఎందుకు కొంతమంది మాత్రమే వాళ్ళు అనుకున్నది వాళ్ళు అచీవ్ చేసుకుంటారు, ఎందుకు కొంతమందికి జరగదు అని. ఎందుకంటే చాలామంది మనం చెప్పే ఏదన్నా శ్లోకం కావచ్చు, నామజపం కావచ్చు, మంత్రం కావచ్చు, వాళ్ళు ఏ ఇంటెన్షన్‌తో చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ భక్తి భావన కావచ్చు, వాళ్ళ నమ్మకం కావచ్చు, ఎంత నమ్మకంతో చదువుతున్నారు, ఎంత భక్తి శ్రద్ధలతో చదువుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా మీరు ఎలాంటి మంత్రాలు చదివినా, నామజపాలు చేసినా అది వ్యర్థమనే చెప్తాను. ఈ నామజపం మీరు ఫాలో చేస్తే మీ లైఫ్‌లో మీరు అనుకున్న ఏ కోరికైనా సక్సెస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చెప్పబోయే నామజపం ఏంటి అంటే రాధాకృష్ణ. మనందరికీ తెలుసు రాధాకృష్ణ అనే నామం ఎంత పవర్ఫుల్ అనేది. సో ఈ నామాన్ని మీరు 108 సార్లు ఖచ్చితంగా 21 డేస్ అయితే పాటించండి. మార్నింగ్ లేచిన వెంటనే ఒక్క 5 మినిట్స్ డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేసి రాధాకృష్ణ అనే నామాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో మీరు జపించండి. ఇలా 21 డేస్ ఖచ్చితంగా చేయండి. మీరు అనుకుంటున్న గోల్‌ని నిజం జరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకుంటున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు? మన అన్ని కోరికలు ఎలా నిజమవుతాయి? మన బ్రెయిన్‌ని మనం ఎలా ట్రైన్ చేయాలి? ఈ ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మేనిఫెస్ట్ అని చెప్పి నాకు కామెంట్ చేయండి. వర్క్షాప్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.